చాలా చోట్ల అంటే దాన్ని డిక్లరేషన్ చేసి మనం చెప్పలేం, కానీ చాలా చోట్ల పరస్పర ఆరోపణలు మనకు కనిపిస్తున్నాయి, పరస్పర దాడులు చేస్తున్నారని కనిపిస్తోంది. కొందరు టీడీపీ నాయకులు బయటకు వచ్చి వైసీపీ లీడర్లు మహిళలకి ముక్కు పుడకలు, చీరలు ఇటువంటి ప్రలోభాలు ఇస్తూ ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశానికి చెందింది కూడా వాళ్ళు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. కానీ మహిళలు ఎందుకోసం వచ్చారో తెలియదు, కానీ అన్ని చోట్ల మాత్రం ఇదిగో ఈ విధంగా మనకు కనిపిస్తున్న చోట మహిళలు పూర్తి స్థాయిలో మహిళలు మాత్రం బారులు తీరి కనిపిస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు కూడా ఇందులో చాలామంది కనిపిస్తున్నారు, మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా వరకు రాయలసీమలో ఓటింగ్ అనేదానికి గ్రామాల్లో మనం చూసుకుంటే జెడ్పీటీసీ ఎలక్షన్స్ సంబంధించి చూసుకుంటే ఉదయం పూట వ్యవసాయ పనులు జరుగుతాయి కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం తర్వాత మాత్రం ఓటింగ్లో చాలా ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి చాలామంది 6 గంటలకి అనేక చోట్ల బారులు తీరి మనకు కనిపిస్తున్నారు. ఇందులో వృద్ధులు, అన్ని వయసుల వారు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. చాలా వరకు గుమ్మనంగా ఉంటున్నారు. అంటే మాట్లాడడానికి మీరు అంతకుముందు ఓటు వేశారా మీరు ఎప్పుడైనా? వేయలేదు. ఇది ఫస్ట్ టైం వేస్తున్నారు ఓటు. ఏది మీ ఓటర్ స్లిప్పు? ఇక్కడ మనం చూడొచ్చు, ఓటర్ స్లిప్ చేతిలో పట్టుకున్నారు. తర్వాత ఓటర్ ఐడి కార్డు కూడా, ఓటర్ గుర్తింపు కార్డు కూడా పట్టుకొని ఇక్కడ ఉన్నారు. మీ పేరేంటి? పుల్లమ్మ. ఓకే. అంటే అంతకుముందు ఈ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు ఓటు వేయలేదు మీరు అసలు? రాలేదు, ఓటే రాలేదు. ఇది మనం టోటల్గా చూడాల్సిన పరిస్థితి ఏంటంటే మహిళలు గతంలో కూడా ఎప్పుడు ఓటు వేయలేదు, ఓటు వేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలు కావచ్చు, లేకపోతే మిగతా సిచ్యువేషన్లోన ఒక సాధారణంగానే పులివెందులు అంటే ఒక భయాందోళన కలిగే ప్రాంతం కావచ్చు. దీనివల్ల చాలా వరకు మహిళలు బయటకు వచ్చి ఓటు వేసే పరిస్థితి గతంలో ఉండకపోవచ్చు. అందువల్ల ఈసారి మాత్రం ప్రశాంతంగా పోలీసులు నిజంగానే దాదాపుగా ఒక చిన్న ప్రాంతంలో, అంటే 15 బూతులు ఉండే పులివెందుల్లోన 10,000కి సంబంధించి ఉన్న కేవలం 10,000 మంది ఓటర్లు ఉండే ఈ జెడ్పీటీసీ బై ఎలక్షన్లోన 600 మంది పోలీసులు, ఒక డీజీపీ, ఎస్పీ, డిఎస్పీ ఇలా ఈ స్థాయిలోన మోహరించి ఉన్నారంటే ఖచ్చితంగా ప్రశాంతంగా ఓటింగ్ జరగాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి పోలీసులు ఈ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్నారు. దీంతోపాటు మహిళలు కూడా పెద్ద ఎత్తునే మనకి వాళ్ళు క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. చాలా వరకు పరస్పర ఆరోపణలు, చిన్న చిన్న ఘర్షణలు 2 పక్షాల నుంచి కూడా జరుగుతున్నాయి. అందుకనే పోలీసులు ప్రివెంటివ్ అరెస్టులని అటు టీడీపీ వాళ్ళని చేస్తున్నారు, వైసీపీ వాళ్ళని చేస్తున్నారు. గృహ నిర్బంధాల్లోన వైసీపీ వాళ్ళని పెడుతున్నారు, టీడీపీ వాళ్ళని పెడుతున్నారు. అందుకని ఎన్నికలు 5 గంటల వరకు ప్రశాంతంగా జరగాలనే సిచ్యువేషనే మనకి ఇక్కడ పోలీసులు